కనబడుతుందా? ట్యాంకీ కూడా ట్యాంక్ ఇటు పెట్టాను. ఉన్నాయిలే. మన తెలుగు నమస్కారం. మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మన ఛానల్ నందు జెన్టెక్ అగ్రోనేషన్ అనే మనకి అందరూ తెలిసే కంపెనీ. ఈ కంపెనీకి సంబంధించి మనకి రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ వాడారు, తక్కువ పర్సంటేజ్లో వాడారు. ఈ సంవత్సరం కూడా చాలామంది వాడుతూ ఉన్నారు. ఇటు ఖమ్మం కానీ, ఇటు మన గుంటూరు జిల్లా కానీ పరిధిలో వాడుతూ ఉన్నారు. ప్రకాశం జిల్లా వాడుతూ ఉన్నారు. సో వాడిన ప్రతి రైతు హ్యాపీగానే ఫీల్ అయ్యారు. మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఫొటోస్ వీడియోస్ కూడా కంపెనీ మనకు పెట్టడం జరిగింది, ఎంప్లాయీస్ వాళ్ళు కూడా. సో మన ఛానల్ తరపు నుంచి మన రైతులకు కూడా ఎవరైతే ఈ నల్లతామర పురుగుకి సంబంధించి టెక్నికల్గా కొట్టినా పెద్దగా రిజల్ట్ రాని పక్షంలో ఉన్నటువంటి రైతులకి ఈ రీకాల్ అనే ప్రొడక్ట్ని ఎకరం డోసు దీన్ని వాడించి చూపించమని అడిగారు. ఎక్సలెంట్ రిజల్ట్ ఉందని చెప్పడం జరిగింది. ఇది ఎర్రనల్లి, తామర పురుగు, పూతల పురుగు రెండు పోతాయని చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారికి 80% పోద్ది, రెండోసారి మనం ఓపిక చేసి కొట్టగలిగితే మరింత క్లియరెన్స్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనమైతే మన రైతు తరపు నుంచి మనం శాంపుల్గా డెమోగా కొట్టిస్తున్నాము. ఇది ఎక్కడ మన ప్రైసెస్ తీసుకోవడం లేదు, ఎందుకంటే మన ఛానల్ తరపు నుంచి మనల్ని అడిగారు కాబట్టి వాళ్ళు ఫీడ్బ్యాక్ పెట్టారు. బట్ మన రైతు నుంచి మన కళ్ళారా చూడాలి, రిజల్ట్ ఉందా లేదా అనేది నేను కళ్ళారా చూడాలి. మన చేలో ఒక రైతు దగ్గర కొట్టేయాలనే ఆలోచనతో నేను అడిగాను. అలాగే ఒకసారి కొట్టి చూడండి సార్, కొట్టిన తర్వాత మీకు అర్థమవుద్ది అన్నారు. సో అదేందో మనం కూడా చూద్దాం మన పొలంలో. అందుకోసం ఇప్పుడు మన ఎంఎస్ పాలెం గ్రామం పేరన్న మోషే గారు పొలంలోకి వచ్చాము. తేజ వెరైటీ చూడండి. ఇదిగో మనకి ఇగో ట్రిప్స్ వల్ల పూతల పురుగుంది కనబడుతుందన్న. ఆల్రెడీ మనం దీని గురించి వీడియో కూడా చేశాను మీకు. అలాంటో కొట్టిన తర్వాత ట్రేసర్ కూడా కొట్టమని చెప్పడం జరిగింది. సో కొంచెం ట్రేసర్ డిలే అయింది, ట్రిప్స్ అయితే పెరిగిపోయింది. పోయిన వారం ట్రేసర్ కొట్టినట్టయితే బాగుండేది, బట్ కొట్టలేదు. ఇప్పుడు ఇక పెద్ద మందులు మనం టచ్ చేయలేదు. మీరు కొట్టారండి పెద్ద మందులు? ఎట్లా ఉంది మన చేలో? ఇదే కదా, దాంట్లో కూడా ఇది నల్లి తామర పురుగు ఉంది. ఇంకా ప్యూర్ అంటే క్లియరెన్స్ రాలేదు. అది కూడా ఒకసారి చెప్పాను మన సార్ కూడా, రైతును కూడా ఒకసారి చెప్పి దగ్గరకు పో. మన రైతు పక్క రైతు తను కూడా పెద్ద మందులే కొట్టారు. ఏం పేరు సార్? చెన్నై వెన్న రామిరెడ్డి గారు. వెన్న రామిరెడ్డి గారు పొలం అదండి. అది కూడా త్రిప్స్, వైట్ ఫ్లై మనకి ఇదే నల్లతామర పురుగు, ఎర్రనల్లితో బాధపడతా ఉన్నారు. ఏ మందులు కొట్టింటారు సార్? కొట్టారు, గుర్తులేదు అంటలే కానీ పెద్ద మందులే కొట్టారు కానీ ఇంకా క్లియరెన్స్ అవ్వడం లేదు. ఇటు చూపి అన్న. ఇక క్లియరెన్స్ అవ్వని వాళ్లకు ఇప్పుడు మనం ఇది కొట్టేయడం జరుగుతుంది. ఇదే రీకాలు. ఓకే, స్టార్ట్ చేయను. ఖచ్చితంగా మళ్ళీ 5వ రోజు మీకు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ పెడతాను ఏంటనేది. మనకు డెమోగా ఇచ్చారండి, కొట్టి చూపేయమని ఒకసారి. త్రిప్స్ ఎఫెక్టెడ్ మొక్కలు ఇవ్వండి. పూతలు ఉందా లేదో చూద్దాం. పూతలు బిర్రుగా మచ్చటంగా చాలా ఉన్నాయి చూడండి. బాగా తడిచేలాగా కొట్టగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రతి రైతు ఈవినింగ్ అవర్స్లోనే సాయంత్రం పూట కొట్టగలిగితే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది ఉదయం కొట్టి ఇంటికి వెళ్తారు, ఎండకి కొంత ఆవిరైపోద్ది. బట్ సాయంత్రమే కొట్టాలండి, సాయంత్రం కొడితేనే చాలా బాగుంటుంది. 4 minutes రీకాలు ఎకరానికి 50 అంటే ట్యాంకీకి ఇంకొంచెం పోయి 50 ml ఇందులో పోయి ఇప్పుడు ట్యాంకీలో వాటర్ పోసేసి ఇందులో పోసేసి కొట్టేసి మళ్ళీ తీసేదేగా ఉంచు. చూడండి, అంతా నల్లి తామర పురుగు. తోట మంచి రంగు ఉంది, కానీ ఏం చేస్తాం మన ఈ ఖాతా కొట్లో అది లేదంట. ట్రేసర్ ఇవ్వలేదు, లేట్ చేశారు. నిన్న కొట్టే ట్రేసరు
మనం వారం క్రితం కొట్టమని చెప్పాం. కొంతమంది కొన్ని రైతుల దగ్గర కొంతమంది మందులు డిలే అవుతూ ఉంటాయి. సో మళ్ళీ ఇప్పుడు దీనికి అవసరం ఈ త్రిప్స్ మందు. చూడు ఎక్కడ పెట్టినా ఇంక అంతా త్రిప్సే. ఒక ఈ 10 రోజులు అంటే చాలా వరకు బాగుంది. కానీ పక్క తోటలో కూడా చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయిందో. మీకు అర్థమవుతా ఉంటది. బాగా తడిచేలా కొట్టు. కొంచెం వెడలు పెట్టకూడదు. మళ్ళీ రాలే ఇటు తగ్గించుకొని సగం పడేయండి. సరే వెడల్పు పెట్టి నిదానంగా నేను కొట్టిన. ఇట్లా కొద్ది బాగా తడిచేలా కొట్టాలండి. నల్లి మందులు కొంచెం బొట్ట ఎక్కువ పెట్టుకోవాలి. అంటే వెడల్పు ఎక్కువ పెట్టుకొని బాగా కొట్టాలి. కొంచెం కోరు వస్తుందండి మందు. కరాటే కొట్టినంత కోరు ఉంది. కొట్టదగ్గ మంది అండి. ఎందుకంటే మన రైతులు చాలా మంది కొట్టారు నాకు వీడియోస్. నేను తర్వాత ఇది అయిపోయినాక మిగతా తర్వాత షార్ట్స్లో కానీ మీడిగా ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుని మీకు పెడుతుంటాను. తీసుకున్న ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ మొత్తం వీడియోస్ మొత్తం మీకు అప్లోడ్ చేస్తాను, మీరు చూడొచ్చు.